ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చివరి 20 మీటర్ల వరకు కూడా అత్యంత ప్రమాదకరంగా ఉంది. అక్కడంతా కూడా సెగ్మెంట్స్ అంతా కూడా కొంత నెర్రెలు బారినటువంటి నేపథ్యంలో అక్కడ మరోసారి ప్రమాదం జరగకుండా ఉండేందుకు సింగరేణి రెస్క్యూ టీం అంతా కూడా సింగరేణి టన్నెల్లో ఉపయోగించేటటువంటి టెక్నిక్స్ అంతా కూడా ఇక్కడ ఉపయోగిస్తున్నారు. పూర్తిగా ఏదైతే టన్నెల్ పైభాగం అంతా కూడా ఇక్కడ కనిపించేటటువంటి ఈ కర్ర ముక్కలు ఏవైతే ఉన్నాయో వీటి సాయంతో సేమ్ ఇదే మాదిరిగా పూర్తిగా కర్రలంతా కూడా కింద గ్రౌండ్ నుంచి పైన టన్నెల్ దాకా వీటిని అమర్చిస్తున్నారు. ఇప్పటి వరకు 3 పిల్లర్స్ మాదిరిగా ఈ చెక్కలంతా కూడా మొదట అడ్డము, ఆ తర్వాత నిలువుగా ఉంచుతూ పూర్తిగా కింది నుంచి గ్రౌండ్ నుంచి కూడా భూమి నుంచి పైన టన్నెల్ పైభాగంలో ఏదైతే సెగ్మెంట్ ఉంటుందో ఆ సెగ్మెంట్ కు టచ్ అయ్యేంత వరకు కూడా వీటిని పై వరకు కూడా అమరుస్తారు. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏదైనా కదలిక వచ్చినా ఏదైనా జరిగినా కూడా మొదట ఈ చెక్కల కదలికను గుర్తిస్తారు. ఈ చెక్కల కదలిక ద్వారా పూర్తిగా అదంతా కూడా అక్కడ ప్రమాద స్థాయిని కూడా గమనించేటటువంటి పరిస్థితి. ఈ పద్ధతిని అంతా కూడా టైగర్ వుడ్ అంటారు. సో టైగర్ వుడ్ పద్ధతిని కూడా ప్రస్తుతం లోపల అవలంబిస్తున్నారు. ఈ రకంగా 3 పిల్లర్లను ఏర్పాటు చేశారు. పూర్తిగా కింది భాగం నుంచి పైన టన్నెల్ కు పై భాగం వరకు ఈ చెక్కల్ని అమర్చినటువంటి నేపథ్యంలో అక్కడ క్రాక్స్ వచ్చినాయి. అదేవిధంగా అక్కడ నుంచి నీటి ఊట ఎక్కువగా వస్తుంది కాబట్టి మరొకసారి టన్నెల్ కొలాప్స్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే కూడా మొదట ఈ చెక్కల్లో కొంత కదలిక వస్తుంది, చెక్కల్లో వైబ్రేషన్, అదేవిధంగా సౌండ్ వస్తుంది. కొంత చిన్నపాటి ప్రమాదం అయితే ఈ చెక్కలంతా కూడా పైనుంచి ఆ సెగ్మెంట్స్ కూలి పడకుండా ఆపేసేటటువంటి పరిస్థితి. దీన్ని టైగర్ వుడ్ అంటారు. ఈ టైగర్ వుడ్ పద్ధతిని లోపల అవలంబిస్తున్నారు. 3 ప్రాంతాల్లో ఎక్కడైతే కొంత క్రిటికల్ గా ఉందో, ఎక్కడైతే కొంత డ్యామేజ్ లాగా కనిపిస్తుందో అక్కడ ఈ టైగర్ వుడ్ పద్ధతిని అవలంబిస్తూ 3 చోట్ల పిల్లర్స్ లాగా అమర్చడం జరిగింది. మళ్ళీ ఇంకెక్కడైనా అమర్చేందుకు పూర్తిగా చెక్క ముక్కలంతా కూడా రెడీ చేసి పెట్టినటువంటి పరిస్థితి. లోపల ప్రమాదం జరగకుండా ఉండేందుకు సింగరేణిలో ఇటువంటి టెక్నిక్ ను వాడుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇక్కడ పనిచేసేటటువంటి సింగరేణి టీం అంతా కూడా మళ్ళీ లోపల ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఈ రకమైనటువంటి టైగర్ వుడ్ పద్ధతిని లోపల అవలంబిస్తుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో పనులంతా కూడా వేగవంతంగా ముందుకెళ్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీని ఇక్కడ ఉపయోగిస్తున్నారు. రోబోటిక్లను కూడా రంగంలోకి దించారు. టన్నెల్ లోపల తవ్వకాలకు ఇబ్బంది జరిగినటువంటి నేపథ్యంలో మనుషులు వెళ్లలేని ప్రాంతానికి రోబోలను తరలించేందుకు ప్రస్తుతానికి ఒక రోబోని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అసలు ఆ రోబో లోపలికి వెళ్లి ఏం పని చేస్తుంది, ఏ విధంగా ముందుకెళ్తుంది, అంటే అక్కడ కేవలం మట్టిని మాత్రమే తీస్తుందా, మృతదేహాలను గుర్తిస్తుందా, ఏంటి దాని ఫ్యూచర్స్ ఏంటి, దాని గురించి పూర్తిగా తెలుసుకునేందుకు మనతో పాటు ఆల్ ఇండియా రోబోటిక్ అసోసియేషన్ చైర్మన్ కిషన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు ఈ రోబో స్పెషాలిటీ ఏంటి, ఇప్పుడు ఈ రోబో లోపలికి వెళ్ళిన తర్వాత ఎటువంటి పనులు చేస్తుంది? సో ఈ రోబోట్ వచ్చి స్లడ్జ్ రిమూవల్ రోబోట్ అండి. ఇది అన్వి రోబోటిక్స్ అండ్ జాన్యూ టెక్నాలజీస్ కలిపి వాళ్ళు చేస్తున్న ఆపరేషన్ ఇది. సో ఈ ఆపరేషన్ పరంగా సో ఇది ఏదైతే ఉందో అది స్లడ్జ్ ని హార్డ్ స్లడ్జ్ ని కూడా పీసెస్ కింద కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఆ పీసెస్ కింద కన్వర్ట్ అయింది ఏదైతే ఉంటుందో అది మనం పెట్టే వాక్యూమ్ సక్కర్ తో దాన్ని తీసుకొని వచ్చి మనం కన్వేయర్ బెల్ట్ మీదకి వేయడం జరుగుతుంది. ఈ ముందు భాగంలో కొంత కత్తెరల లాంటి ఇనుప పరికరాలు కనిపిస్తున్నాయి. అవి ఏం పని? సో అవి స్లడ్జ్ ఏదైతే హార్డ్ స్లడ్జ్ ఉందో సిమెంట్ కానివ్వండి లేదా ఏదైతే పెబల్స్ ఉన్నాయో సో వాటిని గ్రైండ్ చేస్తున్నాం. అంటే అక్కడ నుంచి వచ్చినటువంటి స్లడ్జ్ కావచ్చు వాటన్నిటిని కన్వేయర్ బెల్ట్ పై వేస్తుంది అంటున్నారు. ఎట్లా అంటే కన్వేయర్ బెల్ట్ పై ఎత్తిపోసేందుకు ఇక్కడ ఎటువంటి పరికరాలు? సో దీనికి వాక్యూమ్ సెక్షన్ ఇంకొకటి యాడ్ అవుతుందండి. సో యాక్చువల్లీ ఆ వాక్యూమ్ సెక్షన్ మనకి దీనికి సూపర్ సక్కర్ అనేది ఒకటి అవసరం ఉంది. సో ఆ సూపర్ సక్కర్స్ మనకి జిహెచ్ఎంసీ తర్వాత ముంబైలో అవైలబుల్ ఉన్నాయి. సో జిహెచ్ఎంసీది ఆల్రెడీ మేము ట్రై చేసాం, అది లోపలికి పట్టట్లేదు. సో దీనికి కావాల్సిన సైజు కింద టన్నల్ సైజులోకి మ్యానుఫ్యాక్చరింగ్ అయింది. సో అది కూడా ఈరోజు సాయంత్రానికి లోపలికి వెళ్తుంది. ఈ లోపు ఇది గ్రైండింగ్ చేసుకుంటూ ఉంటుంది. వన్స్ కొంచెం స్లడ్జ్ అంతా బయటకు వచ్చిన తర్వాత వాక్యూమ్ సక్కర్ దీనికి యాడ్ అవుతుంది. సో మొత్తం వాక్యూమ్ చేసేస్తాం. దీన్ని ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు? టన్నెల్ లోపల నుంచి ఆపరేట్ చేస్తారా బయట? ఇది అయితే టన్నెల్ లోపల నుంచి ఆపరేట్ చేస్తామండి. సో ఐ ఆఫ్ సైట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి హ్యూమన్స్ ఉన్నారు అంటున్నారు కాబట్టి సో వాళ్ళని మనము బయట నుంచి ఆపరేట్ చేస్తాం, మనకి కనిపిదు కాబట్టి. సో ఇది ప్రస్తుతానికి టీం అయితే లోపలికి వెళ్ళి ఆపరేట్ చేస్తారు. బట్ దే విల్ బి ఇన్ ద సేఫ్ జోన్ లో నుంచి ఆపరేట్ చేస్తారు. దీనికి ఎటువంటి సెన్సార్లు ఉన్నాయి? ఎందుకంటే లోపల మట్టి, ఇసుక, అదంతా నీరు, బురదతో పాటు మనుషులకు సంబంధించినటువంటి మృతదేహాలు కూడా ఉన్నాయి కాబట్టి అది కట్ చేస్తున్నటువంటి క్రమంలో మనిషి కావచ్చు,
మనిషికి సంబంధించిన ఆనవాళ్లు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి సెన్సార్? సో దీనికైతే ఇది కంప్లీట్లీ ఆపరేటెడ్ బై రిమోట్ అండి. బట్ మేము ఏదైతే నేను కమ్యూనికేషన్ సిస్టమ్ అన్వి రోబోటిక్స్ వాళ్ళు పెట్టారో సో అక్కడ ఆల్రెడీ కెమెరాస్ మౌంట్ చేయడం జరిగింది. సో ఈ కెమెరాస్కి ఆల్రెడీ ఏ మోడల్ ఇంటిగ్రేట్ చేశారు. సో ఎక్కడైతే హ్యూమన్ లాంటి అంటే బట్ట కానివ్వండి లేదంటే హ్యూమన్ బాడీ పార్ట్స్ కానీ ఏదైనా కనిపించిన వెంటనే వీళ్ళకి అలర్ట్ ఇస్తుంది. సో వీళ్ళు ఇమీడియట్గా స్టాప్ చేయగలుగుతారు. ఎందుకంటే వీళ్ళు డెడ్ జోన్లోకి వెళ్ళి ఆపరేట్ చేయలేరు కాబట్టి సో మేము ఏఐ మోడల్ని కూడా నిన్న ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. స్పెషల్లీ ఇప్పుడు ఇక్కడ ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని రోజుల క్రితం అన్వి బృందం అంతా కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. ఈ టన్నెల్ కోసమే డిజైన్ చేశారా లేకపోతే వేరే ఆపరేషన్ రెస్క్యూస్ కూడా ఈ రోబో అంటే బేసిక్ గా ఇది మైనింగ్ లో వాడతారండి. కాకపోతే ఇప్పుడు ఈ మోడల్ ఏదైతే ఉందో దీనికోసం దీని సైజ్ కాంపాక్ట్ చేయడం జరిగింది. గతంలో ఎక్కడైనా రోబోటిక్స్ అన్ని కూడా రెస్క్యూలో పాల్గొన్నారు? సో ఉత్తరాఖండ్ లో లాస్ట్ ఇయర్ జరిగిందండి. అది కాకపోతే ఇజ్రాయెల్ నుంచి వచ్చినాయి అవి. ఇవి మన ఇండియాలో కూడా ఓన్ టెక్నాలజీ ఉంది అని చెప్పి మాకు ఈ ఇన్సిడెంట్ తర్వాత తెలిసింది. సో అందుకే వీళ్ళని తీసుకురావడం జరిగింది. అంటే ఈ రోబోస్ ఎన్ని రోజుల పాటు పనిచేసేటటువంటి అవకాశం ఉంది? ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత నిరంతరంగా సో ఇవి కంప్లీట్లీ పవర్ ఆపరేటెడ్. సో మేము 3 షిఫ్ట్స్ వైజ్ గా పీపుల్ ని పెట్టాము. సో ఆల్రెడీ అన్వి రోబోటిక్స్, జాన్యూ టెక్నాలజీస్ కాకుండా ఎవరైతే ఆల్ ఇండియా రోబోటిక్స్ అసోసియేషన్ లో ఉన్న వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజు జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళు 24/7 3 షిఫ్ట్స్ కింద దీన్ని వర్క్ చేపిస్తున్నామండి. ఇంకా ఎన్ని రోబోస్ వస్తాయి? మొత్తం 3 రోబోస్ వస్తాయి అంటున్నాయి. మిగతా రోబోస్ చేసే పని? సో సేమ్ ప్రాసెస్ మిగతా 2 కూడా చేస్తాయండి. సో ఇది లోపల ఎలా హ్యాండిల్ చేస్తుందో చూసి దీనికి ఏమైనా చేంజెస్ చేయాలంటే అవి చేంజెస్ చేసి అవి కూడా డిప్లాయ్ చేస్తారు. బయట ఒక మాస్టర్ రోబోని కూడా ఏర్పాటు చేస్తారు. అసలు మాస్టర్ రోబో చేసే పని? సో బేసికలీ కమ్యూనికేషన్ వ్యవస్థ అండి. సో అగైన్ మనకి ఏదైతే 50 మీటర్స్ డెడ్ జోన్ ఉందో లోపలికి జనాలు వెళ్ళలేరు కాబట్టి సో బయట నుంచి ఈ టీం వీళ్ళకి మానిటర్ చేసి చెప్తూ ఉంటుంది. సో వాళ్ళకున్న ఏ మోడల్ కెమెరాస్ నుంచి ఏదైనా సీస్మాలజీ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ఆల్రెడీ వచ్చింది. సో ఆ డేటాను కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాము. సో ఏదైనా టన్నల్లో కొంచెం అటు ఇటు ఏమైనా డిఫరెన్స్ ఉన్నా సో వీళ్ళకి ఇమీడియట్ గా అలర్ట్ చేస్తుంది. అట్లీస్ట్ వీళ్ళు సేఫ్ జోన్ లోకి రావటం అనుకుంటారు. లోపల ఏఐ కెమెరా కూడా వాడుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏఐ కెమెరా ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి? ఏఐ కెమెరా చేసే పని ఏంటి? మేజర్ గా రెండు పద్ధతుల కోసం వాడుతున్నామండి. ఒకటి హ్యూమన్స్ ఏమైనా ఇది తవ్వే క్రమంలో ఏదైనా హ్యూమన్స్ వస్తే వాళ్ళని ఐడెంటిఫై చేయడం. సెకండ్ ఏదైనా టనల్లో చేంజెస్ వస్తాయి అంటే టనల్ మూవ్మెంట్స్ ఏదైనా చేంజ్ వస్తే ఇమీడియట్ గా ఐడెంటిఫై చేయడం. సో ప్రస్తుతానికి ఈ రోబో ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో రోబోకి సంబంధించినటువంటి పరికరాలన్నీ వేసుకున్నారు. అక్కడ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి పని ప్రారంభించడానికి ఇంకెంత సమయం పడుతుంది? సో ఇప్పుడు లోపలికి వెళ్ళగానే ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేసి వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇది ఏదైతే తవ్వుతుందో అది అక్కడే ఉంటుంది. వాక్యూమ్ సక్కర్ వచ్చి యాడ్ అయినాక అది కన్వేర్ బెల్ట్ మీదకి షిఫ్ట్ చేసేస్తాం. మిగతా రోబోస్ ఎంత టైం వరకు ఇక్కడ రీచ్ అయ్యాయి? ఇది కనుక ఈ రోజు మాకు ఈవినింగ్ కల్లా పాజిటివ్ రిపోర్ట్ ఉందంటే మిగతా 2 యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేస్తాయండి. దీంట్లో ఏమైనా చేంజెస్ చేయాలి అంటే అవి చేంజెస్ చేసి మిడ్ నైట్ కి తీసుకొచ్చేస్తాం. థ్యాంక్ యూ. సో ఇది పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి రోబో ఏదైతే ఉందో మరో 2 రోబోస్ కూడా ఇక్కడికి వస్తాయంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. 3 రోబోస్ సాయంతో పూర్తి స్థాయిలో లోపల మనుషులు వెళ్ళలేని ప్రాంతానికి ఈ రోబోస్ వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి మట్టి వాటన్నిటిని కూడా ఇక్కడ ముందర ఉన్నటువంటి ఈ భాగం కత్తెరల లాంటి భాగం ఏదైతే ఉందో తవ్వకాలకు బాగా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ వచ్చేటటువంటి మట్టి స్లడ్ ఏదైతే ఉందో అదంతా కూడా కాంక్రీట్ మాదిగా గట్టిగా మారిపోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ మినీ ఇటాచీలు వెళ్ళినప్పటికీ కూడా కొంత తవ్వకాలకు ఇబ్బంది కలుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోబోటిక్ ద్వారా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి మట్టినంతా కూడా తవ్వేస్తూ అక్కడ నుంచి కన్వేయర్ బెల్ట్ మీదికి పంపించేటటువంటి విధానం అంతా కూడా ఈ రోబోటిక్ లో ఉంది. కాబట్టి ఈ రోబోటిక్ తో పాటు మరో 2 రోబోటిక్లు సాయంత్రం వరకు వస్తాయి. కాబట్టి పూర్తిగా 10,000 క్యూసెక్ల మట్టినంతా కూడా తోడేటటువంటి కెపాసిటీ 1 గంటకు ఈ రోబోటిక్ ఉందంటూ కూడా ఎవరైతే రోబోటిక్స్ సంబంధించినటువంటి బృందం చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో రోబో లోపలికి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇదంతా కూడా అందుబాటులోకి వస్తుంది. మిగతా రోబోలు కూడా సాయంత్రానికి వస్తాయంటూ కూడా రోబోటిక్ టీం అంతా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయినటువంటి మిగతా 7 కోసం రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూగా కొనసాగుతుంది. 19వ రోజు కూడా రెస్క్యూ పనులన్నీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. లోపల ఉన్నటువంటి ఆ 7 మంది ఆచూకీ కోసం ఆ 7 మందిని బయటికి తీసుకొచ్చేందుకు హై టెక్నాలజీని వాడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది అంతా కూడా. ఏదైతే అన్వి రోబోటిక్ బృందం అంతా కూడా ఇప్పటికే 2 సార్లు టన్నెల్ లోపలికి వెళ్లి పరిస్థితిని అంతా కూడా పూర్తిగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ రోజు రోబోలను కూడా టన్నెల్ లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరే ఉన్నాం. ఏదైతే లోకో ట్రైన్ ఆధారంగా లోపలికి వెళ్ళేటటువంటి రెస్క్యూ టీమ్స్ ఎవరైతే ఉంటారో ఈ లోకో ట్రైన్లోనే వెళ్తుంటారు. ఈ లోకో ట్రైన్లోనే మనకు విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి ఈ రోబోను ఇప్పుడు లోపలికి తీసుకెళ్లబోతున్నారు. ఈ రోబో లోపలికి వెళ్ళిన తర్వాత ముందు భాగంలో ఉన్నటువంటి వీటన్నిటితో కూడా పూర్తిగా అక్కడ ఏదైతే పేరుకుపోయినటువంటి మట్టి కావచ్చు ఇతరత్ర వాటన్నిటిని కూడా తోడేస్తూ కన్వేయర్ బెల్ట్ పైకి పంపించే విధంగా దీన్ని డిజైన్ చేసినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు.
అక్కడ లోపలికి రోబో వెళ్ళిన తర్వాత రోబోని పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు పూర్తిగా దానికి కావాల్సినటువంటి పవర్ జనరేషన్కి సంబంధించినటువంటి కేబుల్స్ కావచ్చు, మిగతా ఎక్విప్మెంట్ అంతా కూడా దీనికి ఏదైతే రోబోకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా లోకో ట్రైన్ పైకి ఇచ్చారు. మరి కాసేపట్లో ఈ లోకో ట్రైన్ ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నేరుగా లోకో ట్రైన్ అంతా ఏదైతే టన్నెల్ లోపల ప్రమాదం జరిగినటువంటి 0 పాయింట్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే అక్కడ కొంత దూరం అంతా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ టన్నెల్ అంతా కూడా కొలాప్స్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉందంటూ కూడా అక్కడికి లోపలికి వెళ్ళినటువంటి రెస్క్యూ టీం చెప్పుకొచ్చినటువంటి నేపథ్యంలో మనుషులు వెళ్ళలేని ప్రాంతానికి ఈ రోబో వెళ్తుందంటూ కూడా ఈ రోబోటిక్ టీం చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ మనుషులు చేయలేని పని చాలా వేగంగా చేసేందుకు ఈ రోబోను డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోబో ప్రస్తుతం లోపలికి వెళ్తుంది. మొత్తం 3 రోబోలు తీసుకొస్తామంటూ కూడా చెప్పుకొని రావడం జరిగింది. అందులో భాగంగానే మొదట నిన్న ఏదైతే ఇక్కడికి ఏదైతే ఈ రోబోకి సంబంధించినటువంటి మాస్టర్ రోబో కావచ్చు, అదేవిధంగా సాంకేతికంగా అన్ని రకాల ఎక్విప్మెంట్ కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడే ఏదైతే టన్నెల్ దగ్గరే ఆ మాస్టర్ రోబోను, అదేవిధంగా అన్వి రోబోటిక్ టీమ్ వారంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి పూర్తిగా అంతా కూడా సెటప్ చేసుకున్నారు. ప్రస్తుతానికి కాసేపటి క్రితమే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ రోబో రావడం జరిగింది. ఈ రోబోను టన్నెల్ లోపలికి తీసుకెళ్తున్నారు. ఇక్కడ పూర్తిగా లోపల నీరు, బురద, మట్టి, అదేవిధంగా ఏదైతే టీబీఎం మిషన్ కు సంబంధించినటువంటి భారీ ఇనుప పరికరాలన్నీ కూడా అడ్డుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోబోల సాయంతో వాటన్నిటిని తొలగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి కన్వేయర్ బెల్ట్ కూడా కంటిన్యూగా రన్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోబో వెళ్ళిన తర్వాత లోపల పూర్తిగా మనుషులు వెళ్ళలేని ప్రాంతానికి వెళ్లేసి అక్కడంతా కూడా తవ్వకాలు జరుపుతుందంటూ కూడా అన్వి రోబోటిక్ టీం చెప్తుంది. చూస్తున్నాం పూర్తిగా ఒక ఎక్స్కవేటర్ కు ఏ రకమైనటువంటి పరికరాలు ఉంటాయో ఆ రకమైనటువంటి పరికరాలు ఉన్నాయి. దీని సాయంతో పూర్తిగా ఇదంతా కూడా ముందుకు వెళ్తుంది. మట్టి బురదలో కూడా కూరుకుపోకుండా ఉండేలా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. లోపలికి వెళ్ళినటువంటి క్రమంలో పూర్తిగా ముందు భాగంలో ఉన్నటువంటి ఏదైతే పరికరాలు ఉన్నాయో వాటన్నిటితో కూడా అక్కడ ఉన్నటువంటి మట్టిని కావచ్చు, బురదను కావచ్చు ఈజీగా క్లీన్ చేసేందుకు, అక్కడ నుంచి తీసేందుకు, ఎత్తిపోసేందుకు కూడా అన్ని రకాల ఎక్విప్మెంట్ కూడా ఈ రోబోకు డిజైన్ చేశారు. స్పెషల్లీ టన్నెల్ లోపల పనిచేసేటటువంటి రోబోస్ ఉండేది చాలా తక్కువ అని కూడా రోబోటిక్ టీం చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ టన్నెల్ సైజుకు తగ్గట్టు టన్నెల్ లోపల ఈజీగా మూవ్ అవుతూ పనిచేసే విధంగా కూడా ఈ రోబోను డిజైన్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో ఈ రోబో లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత దాదాపుగా మధ్యాహ్నానికి రోబో పని ప్రారంభం చేస్తుంది. సో అప్పుడు రోబో పని ప్రారంభం చేసిన తర్వాత పనులన్నీ కూడా వేగవంతం అవుతాయనేటటువంటి ఒక ఆశ అయితే అందరి లోపల ఉంది. సో ఈ రోబోతో పాటు మరో 2 రోబోలు కూడా లోపలికి వెళ్తాయంటూ చెప్పుకొచ్చిన నేపథ్యంలో 19 రోజుల పాటు సాగినటువంటి ఈ రెస్క్యూ పనులంతా కూడా అతి త్వరలో పూర్తి అవుతాయనేటటువంటి ఆశాజనకమైనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట దగ్గర తవ్వకాలు చేస్తున్నటువంటి ఎస్ఎల్బిసి టన్నెల్లో పూర్తిగా ఆ టన్నెల్ను తవ్వేటటువంటి టీబీఎం మిషన్ కి సంబంధించినటువంటి డెమోను ఇక్కడ ఏదైతే ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనం ఏదైతే విజువల్స్ లో చూస్తున్నామో ఈ రకమైనటువంటి టీబీఎం మిషన్ టన్నెల్ బోరింగ్ మిషన్, ఈ మిషనే పూర్తిగా ఈ ముందు భాగం నుంచి అయితే పూర్తి గుట్ట లోపల భాగం నుంచి కూడా తవ్వకాలు జరుపుతూ ముందు ఉండేటటువంటి ఆ పరికరాలతో గుట్టను తొలుస్తూ ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ తొలుస్తున్నటువంటి క్రమంలో వచ్చేటటువంటి ఆ మట్టి కావచ్చు, ఆ స్లడ్ అంతటినీ కూడా దీనికి అనుసంధానంగానే పూర్తిగా కన్వేయర్ బెల్ట్ ఉంటుంది. ఇక్కడ ముందు భాగం నుంచి తవ్విన తర్వాత కన్వేయర్ బెల్ట్ ద్వారా ఆ మట్టిని వాటన్నింటిని కూడా వెనక్కి వేస్తుంటారు. లోపల పూర్తిగా టీబీఎం మిషన్ కి సంబంధించినటువంటి పూర్తి సిస్టమ్ అంతా కూడా ఇక్కడ ఒక డెమో పీస్ అయితే ఉంచారు. లోపల ఈ రకంగా ఇక్కడ ఆపరేటర్ కూడా మిషన్ ను ఆపరేట్ చేస్తున్నటువంటి విధంగా ఇక్కడ డెమోలో కనిపిస్తుంది. సో పూర్తిగా అక్కడ ఆపరేటర్స్ అంతా కూడా ఆ రకంగా ఈ టీబీఎం మిషన్ ను ఆపరేట్ చేస్తుంటారు. ఇక్కడ పూర్తిగా లోపల మోటార్స్ ఉంటాయి. అదేవిధంగా కన్వేయర్ బెల్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. కన్వేయర్ బెల్ట్, ఈ కన్వేయర్ బెల్ట్ మీదనే లోపల నుంచి వచ్చేటటువంటి మట్టి, బురద కావచ్చు అదంతా కూడా ఈ కన్వేయర్ బెల్ట్ పై వేస్తుంటుంది. ఈ కన్వేయర్ బెల్ట్ రన్ అవుతూ ఇక్కడ నుంచి నేరుగా ఈ విధంగా ముందుకు వస్తుంది. ఇక్కడ నుంచి పూర్తిగా కన్వేయర్ బెల్ట్ బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఆ కన్వేయర్ బెల్ట్ ఆధారంగా లోపల ఉన్నటువంటి మట్టి కావచ్చు వాటన్నింటినీ కూడా బయటికి తోసేసేటటువంటి పరిస్థితి. సో ఈ రకంగా కన్వేయర్ బెల్ట్ కావచ్చు, టీబీఎం మిషన్ కి సంబంధించినటువంటి ఒక డెమోని ఇక్కడ ఉంచారు. ఈ డెమోని చూసినట్టయితే లోపల ఏ విధంగా ఉంటుంది అనేది కొంత అవగాహన వచ్చేటటువంటి అవకాశం ఉంది. 120 మీటర్ల పొడవు ఉంటుంది ఈ టీబీఎం మిషన్, 150 టన్నుల
బరువు ఉంటుంది. దీనంతా కూడా ఆపరేటర్ల సాయంతో ఈ టీబీఎం మిషన్ రన్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే ఎస్ఎల్బీసీ టన్నెల్లో 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా నీటి ఉధృతికి ఇంత పెద్ద టీబీఎం మిషన్ కూడా దాదాపుగా 60 మీటర్ల దూరానికి వచ్చి పడిపోయినటువంటి పరిస్థితి. అందులో 2 ఆపరేటర్లు, 2 ఇంజనీర్లు, 4 కార్మికులు పనిచేస్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో అక్కడ లోపల చిక్కుకున్నటువంటి 8 మందిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కంటిన్యూగా జరుగుతున్నాయి. ఇక్కడ ఏదైతే ఇప్పటికే ఒక మృతదేహాన్ని వెలికి తీశారు, ఆ మృతదేహం ఎక్కడ దొరికింది అనేది కూడా మనకు డెమో ద్వారా వివరించేందుకు ర్యాట్ మైనర్స్ టీమ్ కు సంబంధించినటువంటి ఫిరోజ్ కురేషి ఉన్నారు. అతనితో మాట్లాడిద్దాం. कुरैशी जी, अंदर आप गुरप्रीत सिंह के बॉडी लेके आए ना, वो बॉडी किधर मिला आपको? D1 D2 2 फेसेस में काम कर रहा, किधर किधर काम चल रहा? मेरा नाम फिरोज कुरैशी रेड माइनर्स है और जो हमारी टीम काम कर रही थी, जो गुरप्रीत सिंह की जो बॉडी निकली है वो निकली है इधर, ये इधर बॉडी निकली है D2 पर, D2 पे निकली है वो, और उनको निकालने के बाद D1 D2 से काम चल रहा है, अभी चालू है यहाँ पर बीच में, यहाँ बीच में काम चल रहा है। और हमारी टीम जो बता रही है, जैसा मेरे सुनाई में आया कि यहाँ पर महक आ रही है ज़्यादा, कुछ वहाँ महक आ रही है और वहाँ पर कुछ मिट्टी हटा दी है, पत्थर वगैरह जो भी कुछ आ रहा है, अड़चन जो आ रही है उसको हटा दिया गया है। वहाँ पर नीचे आयरन आ गया है, उस आयरन को काटा जा रहा है। और लेकिन अब रोबो भी क्या है, देखो रोबो अपना काम करेगा, जो भी टीम आई हुई है सब अपना अपना काम कर रही है, जिसके जो बस की बात है वो कर रहा है अपना काम, पूरी जिम्मेदारी से कर रहे हैं सब लोग, ये नहीं कि कोई ढील डाल रहा है। NDRF, SDRF, हम लोग रेड माइनर्स और भी टीमें हैं, और जो कंपनी है वो भी बहुत अच्छा काम कर रही है अपनी जगह, और जो कलेक्टर साहब हैं, IG साहब हैं, SP साहब हैं, उनके तो बस क्या बोलें, वो भी बहुत बढ़िया काम कर रहे हैं। जो भी सामान चाहिए टाइम पर दे रहे हैं, वो किसी भी चीज़ की ढील नहीं डाले। उन लोगों ने प्रेशर दिया है कि जल्दी से जल्दी इस काम को करके दीजिए, तो अपना काम सब लोग कर रहे हैं। गुरप्रीत सिंह इधर मिला बोल के बोल रहा, यहाँ पे मिला गुरप्रीत सिंह का। हाँ, सो जब मैं उधर मट्टी कितना हाइट था, वो सिचुएशन कैसा था? गुरप्रीत सिंह मिले हैं ये D2 पर, ये जो उतर रहे हैं ना, ये यहाँ पर मिले हैं, वो नीचे वाले पर उनका हाथ दिखाई दे रहा था, तो उनको वहाँ पर निकाल मतलब खोदा गया, तो कम से कम 10 फीट मट्टी हटाया, और उसके बाद आयरन वो लोहे के अंदर दबे हुए थे, फंसे हुए थे, बड़ी मुश्किलों से उनको निकाला गया है। बहुत हिम्मत करी गई है, बहुत ही मतलब सिचुएशन इतनी बुरी थी, लेकिन हम उससे हटे नहीं पीछे, अपना काम करते रहे, और लेकिन अब भी कर रहे हैं और करते रहेंगे, और जो हमारा काम है उसको निभाएंगे अच्छी तरीके से, जिम्मेदारी के साथ। D2 का एग्जैक्ट लोकेशन कहाँ है? D2 का ये D1 है, इधर D1 है, D2 ये है, ये नीचे वाला जो है ना उतरने का, नीचे D2 है, D1 यहाँ पर है। अभी D1 और D2 के बीच में पूरा खुदाई चल रही है, पूरा साफ कर रहे हैं वहाँ पर, कि इतने बीच में बॉडी और निकल सकती है, और निकलेगी, क्योंकि वहाँ पर महक आ रही है बीच में, वहाँ पर बताया जा रहा है निकलेगी बॉडी। और सामने और आगे TBM मशीन दिखा रहा है ना? TBM मशीन दिखा रहा है यहाँ से लेके यहाँ तक, और ये पूरा आगे वाला फेस दब चुका है, इसमें टनल के बाहर है अंदर, ठीक है, ये वाला पूरा फेस है, और ये बॉक्स है ना, बॉक्स, इन बॉक्सों को काटा जा रहा है, इनके ऊपर मोटी मोटी प्लेट है, आयरन है, उसको काटा जा रहा है। यहाँ से पूरा साफ करेंगे, जो भी है प्रक्रिया उसको पूरी तरीके से निकालेंगे, और पूरी कोशिश चल रही है सारी बॉडी को बाहर निकालने की, कोई अपने काम में डील नहीं कर रहा है। कलेक्टर साहब, DIG साहब, जो भी हैं, अपने जो मिनिस्टर हैं यहाँ के, और जो वो टीम लगी हुई है, सारा अपनी जिम्मेदारी से काम कर रही है, कोई भी डील नहीं डाल रहा है। और सबसे ज़्यादा मैं तारीफ़ करना चाहूँगा NDRF, SDRF, वो पूरी मजबूताई से काम कर रही है। और हम लोगों का तो आप जानते ही हैं कि हम क्या कर रहे हैं, हम तो हैं खतरों के खिलाड़ी, ప్రైవేట్ है लेकिन कोई बात नहीं, हम तो करते हैं। సో ఇది ఏదైతే ఫిరోజ్ కురేషి చెప్తున్నటువంటి ప్రకారం ఇక్కడ మనకు ఒక ఆపరేటర్ కనిపిస్తున్నారు. ఆపరేటర్ మెట్లు దిగేందుకు, నడిచేందుకు మెట్ల వంటి ప్రాంతం ఏదైతే కనిపిస్తుందో అక్కడ నుంచి దిగిన తర్వాత ఒక ప్లాట్ఫామ్ కనిపిస్తుంది. ఆ కింది భాగంలో కూడా మెట్లు కనిపిస్తున్నాయి మీకు. ఆ మెట్ల కిందే ఎవరైతే గుర్ప్రీత్ సింగ్ కు సంబంధించినటువంటి చేతి భాగం కనిపించిందంటూ కూడా ఫిరోజ్ కురేషి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంత లోతుగా దాదాపుగా మిషన్ అంతా కూడా కిందికి ఏదైతే గ్రౌండ్ లో వరకు కూడా తవ్వకాలు జరిపారు. అక్కడ పూర్తిగా ఇనుప పరికరాలన్నీ కూడా అడ్డొచ్చినటువంటి నేపథ్యంలో అక్కడంతా కూడా పూర్తిగా కట్ చేసిన తర్వాత గుర్ప్రీత్ సింగ్ ని అక్కడ నుంచి బయటకు తీశారు. ఇది D2.
ఇక్కడ మనకు ఈ స్పాట్ అంతా కూడా D1 అంటూ కూడా ఫిరోజ్ ఖురేషీ చెప్తున్నారు. ఇక్కడ ప్రస్తుతానికి తవ్వకాలు జరుపుతున్నాయి. ఈ రెండు ప్రాంతాలనే జీపీఆర్ రాడర్ కావచ్చు, అదేవిధంగా క్యాడవర్ డాగ్స్ కూడా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ గుర్ప్రీత్ సింగ్ లభించిన నేపథ్యంలో ఇక్కడ కూడా ఏదైనా మృతదేహాలు లభించేటటువంటి అవకాశం ఉందంటూ కూడా పూర్తిగా తవ్వకాలు జరుపుతున్నటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ కింది వరకు కూడా రీచ్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ D2లో ఎలాంటి ఆనవాళ్లు కూడా కనిపించలేవు. కానీ D1 to D2 మధ్యలో ప్రస్తుతం రెస్క్యూ పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఈ మధ్య ప్రాంతంలోనే ఇంకేమైనా బాడీలకు సంబంధించినటువంటి అవశేషాలు దొరికేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా ఇక్కడ పనిచేసేటటువంటి రెస్క్యూ టీం అంతా చెప్పుకొస్తుంది. ఈ D1 తర్వాత ఈ ముందు భాగం అంతా కూడా పూర్తిగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, అక్కడంతా కూడా కొలాప్స్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ ఉందంటూ కూడా ఈ నేపథ్యంలోనే అక్కడ పూర్తిగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ ముందుకు ఎవరు కూడా వెళ్ళలేకపోతున్నారు. దాదాపుగా 20 మీటర్ల వరకు కూడా వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ ఉందంటూ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతం ఏదైతే కట్టింగ్ చేసే ముందు భాగం అంతా కూడా అక్కడే ఇరుక్కుపోయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ నుంచి TBM మిషన్ అంతా కూడా ఆ నీటి ఉధృతికి పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ముందుకు కొట్టుకొచ్చింది. దాదాపుగా 60 మీటర్ల ముందుకు కొట్టుకొచ్చినట్టుగా కూడా లోపల పనిచేసేటటువంటి రెస్క్యూ టీం చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ D2 దగ్గర ఎవరైతే గుర్ప్రీత్ సింగ్ కు సంబంధించినటువంటి డెడ్ బాడీని బయటికి తీశారు, D1 దగ్గర పూర్తి స్థాయిలో తవ్వకాలు జరిపారు. ఇక్కడ కూడా కనిపించినటువంటి నేపథ్యంలో ఈ గ్యాప్ లో D1 కు D2 కు మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ లో ప్రస్తుతం రెస్క్యూ నడుస్తుంది. ఈ ముందు భాగంలో కూడా రెస్క్యూ నిర్వహించాలంటే అక్కడికి మనుషులు వెళ్ళలేరు. అక్కడంతా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడికి ఇప్పుడు కాసేపటి క్రితం దిగినటువంటి రోబోలంతా కూడా ఈ ప్రాంతానికి వెళ్తాయి. ఈ ప్రాంతం లోపలికి వెళ్ళేసి ఇక్కడంతా కూడా ఆ మట్టినంతా కూడా తవ్వేస్తూ కన్వేయర్ బెల్ట్ పై వేస్తూ అక్కడ ఏమైనా ఆచూకీ లభిస్తుందంటూ కూడా పూర్తిగా సర్చింగ్ చేస్తున్నారు. దీంట్లో భాగంగానే పూర్తిగా అత్యాధునిక టెక్నాలజీ కూడా వాడుతున్నారు, AI కెమెరాలను కూడా వాడుతున్నారు. అక్కడ మానవ అవశేషాలు కావచ్చు, ఇంకేదైనా కనిపించినా కూడా గుర్తించేందుకు పూర్తిగా టెక్నాలజీని కూడా వాడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ పూర్తిగా ఇంత భారీ TBM మిషన్ అంతా కూడా అక్కడ ముక్కలుగా పడి ఉన్న నేపథ్యంలో వాటిని కట్ చేసేందుకు గ్యాస్ కట్టర్లను ఉపయోగిస్తున్నారు. అయినప్పటికీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ నీటి ఊట ఎక్కువగా వస్తుంది, అదేవిధంగా మట్టి బురద అంతా ఉన్నటువంటి కారణంగా సహాయక చర్యలకు కాస్త ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే లోపలికి వెళ్ళినటువంటి మినీ ఇటాచీలతో పాటు కాసేపటి క్రితం వెళ్ళినటువంటి రోబోటిక్ కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో పనులు వేగవంతంగానే జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఇది ఇక్కడి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, SLBC టన్నెల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.